హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, మీకు అందరికి తెలిసింది కదా, ఐపీఎల్ స్టార్ట్ 10 days అయింది. చాలా అంటే చాలా రీల్స్ వచ్చినాయి. సో ఆ రీల్స్ ఏందో చూద్దాం, వాటికి రియాక్ట్ అవుదాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఇదేందో అది ఇదే అవసరం ఏమో నాకు అది నచ్చింది. వెర్రితనం. అరే ఏదిరా ఇది? నాకైతే అర్థం కాలేదు. కాదు అంటే మ్యాచ్ గెలవడరా అంటే కాదు, 300 లోడింగ్ ఇదే వస్తారు వాళ్ళది. అంటే అలా కొటేషన్ రా, మ్యాచ్ గెలవరంట, 300 కొట్టడానికి వాళ్ళ టార్గెట్ అంట. దానికి ఇదెందుకు ఇది అంతే, అది మేము అది 300 యాక్చువల్లీ చెప్పాలంటే ఈసారి ఎస్ఆర్ఎస్ కొడుతుందో లేదో కానీ ఆర్సీబీకి అయితే కొట్టేటుంది 300 ఈసారి. అదే మీ వెర్రితనం, మ్యాచ్లు గెలవడరా. మీ మ్యాచ్ గెలుస్తున్నాము, 300 కూడా కొడతాం. నిన్న 250 కొట్టాం ఆల్రెడీ. ఫ్లూక్ ఇట్లా కొట్టేసి పెట్టినాం. 250 కొట్టినంత మాత్రం 300 కొట్టలేరురా. అరే పవర్ ప్లేలో అంత టఫ్ ఉన్నా సరే తర్వాత 300 కొట్టేసినాం, 250 కొట్టాం. సారీ కొట్టేసి 300 అయిపోయింది. ఐపీఎల్ లో 300 కొట్టాలంటే ఫస్ట్ టీం ఎస్ఆర్హెచ్. అరే ఇప్పుడు కలలు బాగానే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ మీరు 200 కొట్టిండి, 300 అంట. ఆల్రెడీ 5 కాన్సిక్యూటివ్ 200s అయినాయి ఈ మ్యాచ్ కాకుండా. చాలు చూసినాం, నిన్న చూసినాం. 22 దానిలో 22-3. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సాల్ట్ బావా ఏం కొట్టిండు, ఫోన్లు ఆర్సీబీ నుంచి లవ్ యూ కన్నయ్యా. అబ్బా సాల్ట్ బావా ఏం కొట్టి, అబ్బా బ్యాట్లు ఏ పట్టిండు, అబ్బా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మా బావది. ఆర్సీబీ లవ్ యూ. విరాట్ కోహ్లీ బావా నేను మ్యాచ్ చూస్తున్నారా? బాయ్ సాల్ట్ బావా. గలీజాడు పెద్దాడు. బాయ్ విన్ ఏమన్నావు బాయ్ నువ్వు? మీ ఆర్సీబీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆడు, బిగ్గెస్ట్ వీడా? బత్తాయి ఆడు. సరే బత్తాయికి ఇంకెంత బత్తాయి ఫ్యాన్ కూడా చూపిస్తాను. ఆడు మెయిన్ కోర్ అయితే మీ ఆర్సీబీ ఆడే ఆడు. రే ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో, ఫ్యాన్ బేస్ ఎవరికైతే ఎక్కువ ఉందో ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు. వాడు పెద్ద బత్తాయి గాడు. ఎక్కడ ఏ మ్యాచ్ ఉంది, ఎవరిది ఏమేమి ఉన్నాయి అన్ని చూసుకొని కూడా వాడు వీడియోలు చేస్తాడు. అదే ఎవరిది ఏమేమి ఉన్నాయని చూస్తాడు. ఎవరిది పెద్ద ఉంది ఫ్యాన్ బేస్ రా. ఎవరు వీడియోలు చేస్తే రీచ్ వస్తుంది అన్ని తెలుసు వాడికి. పెద్ద ప్లానింగే. వాళ్ళు వేరే టీమ్ లో సిఎస్కే వాళ్ళు రిజ్వీ, ఠాకూర్, దేశపాండే వదిలేసారు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. రవీంద్ర జడేజా అంటే ఒకప్పుడు అందరు అంటుండే మా ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ చాలా బాగా ఆడతారు అని చెప్పి. ఇప్పుడు ఎక్స్ ఎస్ఆర్హెచ్ అండ్ ఎక్స్ అదే కదా ఎస్ఆర్హెచ్ ఏం మాట్లాడాలి. షమీ ఏంద్రా అది? ఏ రోజైనా లాస్ట్ సీజన్ ఏ మ్యాచ్ అయినా ఇట్లా పర్ఫామ్ చేసినారా? అరే ఒక్క సీజన్ బాగా వెళ్ళాడని చెప్పి మీరు అట్లా లేపేస్తున్నారా మరి పాపం? మరి పెట్టినప్పుడు ఒక మ్యాచ్ అయినా పర్ఫామ్ చేయాలి. మరి ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించింది నిన్న. అదే కదా. నిన్న యాక్చువల్ చెప్పాలంటే ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి కాదు, అది ఎక్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అది మార్కరం ఏంది? అది ఏ రోజైనా స్ట్రైక్ రేట్ తో ఆడిండా? అందరూ రివెంజ్ ప్లాన్ చేసారు. ఆఖరికి స్ట్రాటజిస్ట్ కూడా మన ఎక్స్ ఎస్ఆర్హెచ్. మేము పలావ్ను మటన్ కర్రీ చేసుకున్నాం. హాయ్ నాన్న. హాయ్ కన్నయ్య. ఈరోజు నా కోసం ఏం చేసినావు నువ్వు? పలావ్, మటన్ కర్రీ. చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా, ఆఫ్టర్ 1 month కోసం మటన్ కర్రీ, పలావ్. థ్యాంక్ యూ నాన్న. నేను ఏదో అనుకున్నా, అంటే లైక్ ఓ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి వండి పెడుతున్నా అనుకున్నా. కాకపోతే ఎప్పుడైతే కన్నా నాన్న నిన్నానో అప్పుడు అర్థమైంది అది ఫ్రెండ్స్ కాదు ఇంకేదో అని చెప్పి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. అరే అన్న, అరే ప్లీజ్ రా, వదిలేయండి రా. అరే ఏంట్రా ఇవన్నీ?
నైస్ ఫ్రెండ్స్ అని ఒక కామెంట్ పెడితే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు అంతకు మించి అంట కమెంట్స్ లా. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కాదు నాకు ఎందుకంత నవ్వు వచ్చిందంటే జీవితం మొత్తం ఆ కపుల్ రీల్స్ చూసుకుంటేనే అయిపోతుందేమో ఇన్స్టాగ్రామ్ లో అనుకున్నా కానీ ఇది కూడా చూడాలా రవి నీ అమ్మ అనిపించింది నాకైతే. వాళ్ళు రీల్స్ చేయొద్దా బాయ్? అట్లా కాదురా బే, ఇన్స్టాగ్రామ్ కి ఏమైంది అన్ని నా ఫీడ్ లోకే వస్తాయి అన్ని కపుల్స్ వి. అది ఏ కపుల్ అయినా కూడా, ఎలాంటి కపుల్ అయినా కూడా అంటే నాకు పంపించకండి రా బే, నేను సింగిల్ అని గుర్తు చేయకండి నాకు. ఇన్స్టాగ్రామ్ కూడా తెలుసు వీడి ఎట్లాగో ఏపీలో దొరుకుతలేదు, కనీసం ఇవన్నీ పంపించి అయ్యా కనీసం దీనిలోనే ఇంట్రెస్ట్ ఉందేమో వీడికి అని చెప్పి అట్లా ట్రై చేస్తుంది. అంత లేదు, నాకు ఆ ఉద్దేశాలు లేవు. లోపడి ఎవడు చేస్తుండు, బయటికి ఎవడు తీస్తుండు, అది నాకు నచ్చది. నాకు ఆ ఉద్దేశం లేదు. నంబర్ 7 మ్యాచ్ నంబర్ 7 కానీ జెర్సీ నంబర్ 7 లేడు. అదే క్వశ్చన్ అందరి నోట్ల తలా ఇప్పుడు ఎలా అదే ఉంది అందరి నోట్ల. నెంబర్ 7 ఇప్పుడు లేడా, నేను ఇప్పుడు ఇంకా 7 అన్నట్టు అనిపించింది. ఇంకా రాడు రాడు, 7. అంటే ఇంజురీ రికవర్ అయ్యే వరకు ఇంకా రాడు అట్లా అంటున్నాను నేను. కాదు లాస్ట్ లా అందరి నోట్ల అనేదో అదే అందరి నోట్ల ఆపేసిండేంది, కంప్లీట్ అదే చేయాలి. కదా. ఏమైంది అదే క్వశ్చన్ అందరి నోట్ల అదే క్వశ్చన్ అందరి నోట్ల. అదే క్వశ్చన్. ఓకే ఓకే అర్థమైంది. అబ్బా హెచ్ఆర్ఎస్ విన్ అయింది, హెచ్ఆర్ఎస్ విన్ అయింది, మన హైదరాబాద్ విన్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం గుర్తు వాళ్ళకుంటూ ఏమన్నాడు బ్యాటింగ్. అభిషేక్ బావా, అభిషేక్ శర్మ లవ్ యూ రా, వాటే కండలు వాటే స్ట్రక్చర్స్. మన పేదలైతే ఉడక అనిపించింది, ఏం కొట్టాడండి. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టైం నేను పిచ్చి వేస్తుంది. లవ్ యూ ఎస్ఆర్హెచ్ టీమ్. అబ్బా అమ్మా ఇంటున్నావా నేను చెప్తున్నా నీకు, వాడు రీచ్ ఏ టీం కి రీచ్ ఉందో, ఏ టీం ట్రెండింగ్ ఉందో ఇప్పుడు ఆ టీం ని పట్టుకుంటుండు, ఫ్యాన్ బేస్ ని పట్టుకుంటుండు, రీల్స్ చేస్తుండు. ఆర్సీబీ ఫ్యాన్ ఆడు. వాడు నీలాగా ఏమంటారు ముసుగులు ఎంఐ ఫ్యాన్ అనుకుంటున్నావా? ఏ ఫ్యాన్ కాదు ఆడు, ఆర్సీబీ ఫ్యానే ఆడు. ఎస్ఆర్హెచ్ లో ఎవరినన్నా బావా అన్నాడా? అరే విరాట్ కోహ్లీ అంటాడు. ఈ రీల్ చూసాక కూడా అంటున్నావు. అరే ఆడు తెలుగుడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేసిండ్రు అవి గెలిచిందని తప్పేమో. ఆడు మెయిన్ ఆర్సీబీ ఫ్యానే ఆడు. మీ లోపల ఒక్కటే రాడు, మీ లోపల ఒకటే ఆడు, మా లోపల ఒకటి కాడు. వాడు నీలాంటోడు, వాడు న్యూట్రల్ అని చెప్పి చెప్తున్నా చూడు, న్యూట్రల్ అని చెప్పేటోడు వాడు. ఎందుకంటే వాడు రీచ్ కోసం ఏదని చేస్తాడు వాడు నీలాగా. నేను రీచ్ కోసం ఏం చేస్తారా అవే, నేను నువ్వు కూడా వాళ్ళలాగా బావా అంటావు. నేనేమన్నా హార్దిక్ బావా, హార్ట్ బావా. చూసినావా ఎవరికి పిలవాలని ఉందా అట్లా? రెడ్డి గాడు అంటాడు ఆ కోరికలు నాకే ఉన్నాయి. నువ్వు అంటావా? నేను నీకు ఆ కోరిక ఉంది, అన్ని నీ కోరికలని నా మీద రుద్దుతావు. నువ్వు అది ఎవరికి ఉందా ఇప్పుడు? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. మరా మినిమం దురందర్ రివెంజ్ మోడ్ ఉంటుంది మరా. ఆయన చేసిన అన్యాయం అంతా ఇంతనా మీరు? పాపం మీకోసం ఒకసారి కప్పు కూడా ఒడిపించిండు ఎంతో కష్టపడి. అక్కడ కూడా ఒక దురందర్ ఉన్నాడు, సంజు శాంసన్. కాకపోతే రాజస్థాన్ నుంచి ఆడుతున్నా అంతే. ఈడనేమో దురందర్ ద రివెంజ్, ఆడేమో దురందర్. We are hyping RCB versus CSK. We forgot on the same day LSG won the World Cup. మరి నిన్న వాళ్ళ సెలబ్రేషన్స్ అట్లనే ఉంటాయి కదా, ఆ ఎమోషన్, ఆ ఏడవడము, అవన్నీ చేయడము అన్ని చూస్తే అట్లనే ఉండే. నాకు తెలిసి వరల్డ్ కప్ తెచ్చినప్పుడు కూడా మన వాళ్ళు అంత ఎమోషనల్ కాలేరురా పాపం. ఏమో ఎస్ఆర్ఎస్ మీద గెలవంగానే అంత ఫీల్ అయిపోయింది నాకు అర్థం కాలే. అంటే లాస్ట్ టైం తీసుకున్న అంత దానికి రివెంజ్ లాగా చేసిరేమో. ఏమో మరి ఏం ప్లాన్ చేసిండో మరి ఏందో మరి పాపం. ఇప్పటికి ఇన్ని ఫ్రాంచైజ్ టీమ్స్ ఉండే గానీ ఏ ఫ్రాంచైజ్ టీమ్ ఓనర్ కూడా ఇంత ఎమోషనల్ కాలేడురా ఒక్క మ్యాచ్ గెలవగానే. కాదు, నాకు ఎట్లా అనిపించింది అంటే 287 కొడితే 288 కొట్టిరా, అంత ఎమోషనల్ అయ్యారు. పోనీ
అట్లా ఆడి అట్లా గెలిచినా కూడా ఒకటి ఉంటది కానీ అక్కడ అవును. కొట్టిందే 160 165 157 అరే 160 125 కొట్టినా గెలిపారా, కాకపోతే ఏంటంటే వాళ్ళు అంత ఎమోషనల్ అవ్వడం మాత్రం అది వేరే. ఏమోలే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా అదే రోగితో సమానం. ఈ మధ్య సాయిగాడు అంటే హాస్పిటల్ పోతున్నాడు. సో నాకు ఇదే ఇది చూడగానే- జరుగుతుందేమో. నాకు ఇది చూడగానే వాడే లే, లే, గుర్తుకొచ్చాడు లే. కాబట్టి అందుకే పంపించిన. నాకు ఇంజక్షన్లు ఇస్తలేరులే, నాకు మెడిసిన్స్ తో తక్కువ అయిపోతుంది. చూడు కామెంట్ చూడు, పిర్రని ప్రేమించలేని డాక్టర్ కూడా పిర్రతో సమానం అంట. ఆ 30+ కి పెళ్లి సెట్ అయిందని వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎడిట్ చేయమని ఫ్రెండ్కి ఇచ్చి చెప్పా, వాడి సాంగ్ పెట్టి చేశానట. ఆ సాంగ్ Correct కరెక్టే కదా కదా. పట్టు పట్టు ఆకలింది ఆ యా షేర్ పొట్టు 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 పట్టు పట్టు ఓ, ఏంది? పొట్టు పొట్టు సారీ. వాడు ఏ మీనింగ్ తోటి అన్నాడు పట్టు పట్టు అని. ఇంకోటి కూడా ఉంటదిరా యానిమల్ సినిమాలో ఆకలి మీద ఏదో ఎన్నో ఏళ్ళ ఆకలి ఆకలి. ఆట ఆట అది యాక్చువల్ అప్పుడు తెలియదు. పెళ్లిలో కూడా పెట్టిర్రా ఎన్నో ఏళ్ళ ఆకలి పెళ్ళిలోనా? అని. పెళ్లిలో ఎవరి పెళ్లి పెట్టిర్రు. పెట్టరు ఈ పాట? ఏదో పెళ్లికి పోతే పెట్టిరు నేను. అయ్యా వచ్చిండు అసలు మింగుతాడు. నిన్న కృణాలన్న చెప్తున్నా కదా, అసలు ఏం బౌలింగ్ చేసిండన్న, అసలు ఏం చేసిండన్న. అరే కాదా, నా ఇసురు కొట్టుడేందన్నా లెఫ్ట్ ఆర్మ్ మిస్ కొట్టుడు 126 కేఎం, అది ఏం బౌలింగ్ రా, అది నాకు అర్థం కాదు. అదే అసలు అది ఎట్లా ఒప్పుకుంటారా అది అదే అది యాక్షన్ మార్చేస్తుండు సడన్ గా. జూనియర్ కేదార్ జాదవ్ అని చెప్పి కొందరు అంటారు. శివన్ దుబే అయితే ఇంకో పోజ్ చూసిన, శివన్ దుబే అయితే అరే నా ఫాస్టెస్ట్ బాల్ కూడా అంత ఉండదు రా, నేను అంత స్పీడ్ వేయాలంటే ఎంతో దూరం నుండి ఉరుకుంటూ వచ్చేయాలరా, నువ్వే జస్ట్ ఇట్లా వచ్చి అట్లా ఇచ్చేస్తున్నావు. వాడుంటాడు చూడు పాకిస్తాన్ లో ఇంకొకడు, వాని పేరేంటరా? మొన్న ఈ మధ్య ఫేమస్ అయిన ఉస్మాన్ తారికా ఉస్మాన్ తారిక్ వాన్ లాగా వాన్ది కూడా యాక్షన్ ఎట్లా ఉంటది. ఆయన ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఉస్మాన్ తారిక్ మొన్న వచ్చింది కానీ లెఫ్ట్ ఆర్మ్ ఇస్త్రీ స్పిన్ వేసుడు అంటే మావాడే. కృణాల్ పాడే తర్వాత ఎవరైనా ये मेरे पे चीट कर रहा है। शूज पड़े हैं भाई साहब, कपड़े भी हैं, मेरा शक सही था। कौन है? अरे जोमेटो वाला होगा। और तू? कौन है यहाँ पे? अरे कोई भी नहीं है यहाँ तो। बाथरूम दिखा दे। अरे ले कोई भी नहीं है। अच्छा हाँ ये कौन है? और ये तो कोई भी नहीं है। तू चीट कर रहा है ना मेरे पे? नहीं कर रहा। तू चीट कर रहा है अरे ना नहीं मेरे कर रहा। पे? कौन है? विराट कोहली? अरे यार तू नहीं समझेगी यार। विराट कोहली। तू पागल हो गया? ये मेरे पे चीट ఈడే ఆడు విరాట్ పవార్. మీ వాళ్ళు సౌత్ నుంచి నార్త్ వరకు డేంజర్ ఉన్నదిరా మీ ఫ్యాన్ బేస్. మొత్తం మీ వాళ్ళే ఏమంటాం, ఇండియా మొత్తం మీరే ఉన్నారుగా. అరే మరి ఇంత కట్టర్ ఫ్యానిజం పనికిరాదురా, పండుకోవాలి కానీ విరాట్ కోహ్లీని పక్కన పెట్టి అనుకుంటారా అట్లా. విరాట్ కోహ్లీతో పండుకోవడం. ఆ, మళ్ళా వీడు రీల్ చేస్తాడేమో నా బాబుకి విరాట్ కోహ్లీ తండ్రి అని. కృష్ణ ప్రణీత్ గారు షాక్ అయ్యి షేక్లుండు, అమ్మ మా వాళ్ళు ఏంది ఇంత ఫేమస్ అవుతున్నా అని. మావాళ్ళు కాదు వాళ్ళు, మీ వాళ్ళు చిల్లర్ గాళ్ళు అంతా, వీళ్ళంతా అంతా డేంజర్ గా ఉంటారా ఆర్సీబీ ఫ్యాన్స్ వల్ల. మీ వాళ్ళు మా వాళ్ళ పేర్లు వాడుకుంటారు అంతే. మనం కూడా ప్రణీత్ ట్యాగ్ చేద్దాం. జై రే 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 ఇప్పుడు నన్ను కనుక ఇలా ట్యాగ్ చేస్తావు అనుకో, నిన్ను ఎక్కడెక్కడ ట్యాగ్ చేస్తాను చూసుకోమారా, నీ ఇష్టం. ఎత్తికి మరీ ట్యాగ్ చేస్తావు మిమ్మల్ని, చూసుకోండి. ఇదిగో ట్యాగ్ అయింది. రే రే See, this is what I ordered. Chef's kiss. And this is what I got. అంటే డెజర్ట్ అట్లా కూడా ఉంటుందా అని షాక్ అయినా అనమాట. బాయ్ ఇది నా ఫీల్డ్ కూడా వచ్చింది బాయ్, ఎందుకో. కానీ ఆయన చెప్పు కిస్సేంద్ర గలీజ్ గా, ఇంకానే చెప్పు హ్యాండ్, చెప్పు లెగ్, ఇంకేమేమో లేవు. బతికినాం మనం. మరి ఇంత వరస్ట్ తయారయ్యేంద్ర నువ్వైతే, నాకు అర్థం కాదు. నాకైతే అది చూసాక అదే అనిపించింది. అదేంటి ఆయన
అరే అది ఈరా కాపీరైట్ ఆడుతుంది. టే డే డే. Hey, y'all, come look at this. అదే ఇక్కడ ఇంకో కమెంట్ చూడరా. పాపం అరే అయ్యా 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 కుక్కను వదిలేయండి అయ్యా. అరే అయ్యా అరే అయ్యా అక్షయ్ అక్షయ్ పైకను ఏంట్రా ఇది. నువ్వెందుకు ఎగురుతున్నావురా గలీజ్ గా. అరే అసలు ఐడియా ఎలా వచ్చిందిరా నీకు ఇది చెయ్యాలని? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ రీల్ చేసినాడు ఈ కమెంట్లని చూస్తే ఆడు కమెంట్ చెయ్యాలనే చేసినట్టుందా రీల్. అట్లా కమెంట్ చేయాలనే. ఎట్లాంటి వాళ్ళు తయారవుతుర్రా ఫస్ట్ అర్జెంట్ తీసేది. అక్షయ ట్రై చేస్తాడు నీకు రీక్రియేట్ చేస్తాడు. ఏది మరి ఏం లెక్కతోట ఆ దగ్గర కూడా సేమ్ డాగ్ ఉంది. సో చూసారు కదా guys, ఇది ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ, బై బై. అక్షయ రీక్రియేట్ చేయాలా లేదా అని చెప్పండి ఆ సీన్ ని. వద్దయ్యా ప్లీజ్. ఆ సీన్ అక్షయ్ రిక్రియేట్ చేయాలని సాయి గారు రిక్రియేట్ చేయాలని మీ కమెంట్ నా దగ్గర కుక్క లేదు కదా. ఉంటే చేస్తుంటాను అయితే. ఉంటే ఆ రీల్ ఎప్పుడో చేసి పెడుతున్నాడు. Hee hee.